ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ శివాయ గురవే నమః. ఈరోజు కర్మయోగంలో కిందటిసారి 10వ శ్లోకం దాకా ఉన్నటువంటి విషయాలతో ముచ్చరించుకోవడం జరిగింది. తర్వాత 11వ శ్లోకం తర్వాత నుంచి ఈరోజు కొంత మాట్లాడదాం అని అనుకుంటున్నాను అనమాట. భగవద్గీత 13వ అధ్యాయం 3వ అధ్యాయం కర్మయోగం. ఈ కర్మయోగంలో ఏం చెప్తాడంటే, అర్జునుడికి కృష్ణుడు ఎవరు ఏ కర్మ చేయకుండా ఉండడం అనేటువంటిది జరగదు. అందరికీ కూడాను కొన్ని కర్మలు వాళ్ళ జన్మని బట్టి, వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి కొన్ని కర్మలు విధించబడ్డాయి. వాళ్ళ వర్ణాన్ని బట్టి కొన్ని కర్మలు విధించబడ్డాయి. కాబట్టి ఆ కర్మలు చేస్తూ ఎవరైనా సరే ఒక కర్మ చేయకుండా అసలు ఉండడం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే శరీరయాత్ర కూడా ఒకటి బండి నడవాలి అంటే ఏదన్నా ఒకటి చేయాలి కదా. అందువల్ల ఏదో రకంగా ఏదో ఒక పని పాటలు చేయటం అనేటువంటిది ఎవరికైనా అవసరమే. లేకపోయినట్టయితే సోమరిగా కూర్చుంటే ఎవరికి ఏమి కాలం గడవదు. కానీ మనం ఈ మనుషుల్ని ఒక మూడు క్లాసెస్గా 3 తరగతులుగా మనం విభజించుకోవచ్చు. ఒకటేమిటంటే సోమరులు, అసలు ఏదైనా పని అంటేనే వాళ్ళకి గిట్టదు. ఎవడన్నా ఏదైనా ఏమయ్యా పని చేసుకోకూడదు అంటే వాళ్ళు తిడతారు. ఏమయ్యా నేను ఏదో కూర్చున్నా కదా, నాకు నడుస్తోంది, నేను కూర్చున్నాను, ఎందుకు నువ్వు నన్ను అనవసరంగా నన్ను గీరుతావు అన్నట్టుగా మాట్లాడతారు. వీడు తమోగుణం ప్రధానం అన్నమాట వీళ్ళకి. అంటే వాళ్ళు ఏం చేయడు, బద్ధకస్తుడు, సోమరి. ఏమన్నా అంటే వాళ్ళు ఇంకా అరుస్తారు కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఏదో కోరిక లేకుండా ఏదో మంచో చెడో ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఖాళీగా అయితే కూర్చోరు వాళ్ళు. అయితే దానివల్ల మంచి చెడు కాదు, కానీ ఏదో వాళ్ళ బండి వాళ్ళు నడవాలి, ఏదో మొత్తం మీద వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మంచో చెడో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళే రజోగుణ ప్రధానం అనుకుంటాం. ఈ మూడో వాళ్ళు ఏంటంటే, మనం కొన్ని బాధ్యతగా మనకు మనం పుట్టినందుకు కొంత నిర్వహించాలి. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోవటము, లేకపోతే పెళ్ళైతే భార్య పిల్లల్ని సంతానాన్ని చూసుకోవటం, ఇలా ఏదో ఒక విహితమైన ఒక బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలకి తగ్గట్టుగా వాళ్ళు సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంగా వాళ్ళు ఏదో ఒక కర్తవ్యంగా బుద్ధిగా, ఇది నా కర్తవ్యం, ఈ మంచి పని నేను చేస్తూ ఉంటే మంచిదని ఒక కర్తవ్య బుద్ధితో వీళ్ళంతా కూడా లోక వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళని సత్వగుణ ప్రధానం అంటాం అనమాట. కాబట్టి అంటే తమోగుణుల కన్నా రజోగుణులు కొంచెం బెటరు. రజోగుణుల కన్నా సత్వగుణం అనేటువంటి వాళ్ళు ఇంకా శ్రేష్ఠుడు అనమాట. కాబట్టి కర్మజ్యాయో హ్యకర్మణాన్ని దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాతని ఉందన్నమాట. ఇకపోతే ఏంటంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఏంటంటే, అకర్మ కర్మ నిష్కామ కర్మ అనేసి ఒక మాట చెప్పాడు ఆయన. నిష్కామ కర్మ అంటే చేసేటువంటి పని మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేకుండా, అంటే ఈ కర్మని చేయటం వల్ల నాకు ఈ రకమైనటువంటి లాభం రావాలి, ఇది నాకు జరగాలి, దీనివల్ల ఈ కర్మ చేయడం వల్ల నేను చాలా లాభపడతాను, లేదా నాకు చాలా ఉపయోగంగా ఉంటుందని అని కాకుండా, ఇది నేను చేయవలసింది కాబట్టి నేను చేస్తున్నాను, చేయాలి, ఇది కర్తవ్యంగా చేయడం అనేటువంటి చేస్తూ ఉంటారు అన్నమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. కౌంతేయ, మనుషుడు యజ్ఞకర్మ కాక తదితరములకు వ్యాపారములచే సంసారమందు బంధించబడతాడు. ఎందుకు సంసారంతో బంధించబడుతున్నాడు అంటే, ఒక దాని మీద ఒక భోక్తృత్వం. అంటే కర్తృత్వం అంటే ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేయాలి. భోక్తృత్వం అంటే దీని ద్వారా నేను నా భుక్తిని సంపాదించుకోవాలి, కాబట్టి నేను దీన్ని భోక్తగా, అంటే నేను చేసినటువంటిది నేను సంపాదించగలిగినట్టు నేనే తింటాను అన్నట్టుగా అనమాట. కాబట్టి ఇలాంటి కర్మలు చేయటం వల్ల వాడు సంసారంలో బంధించబడుతున్నాడు. అలాగాక ఇది భగవదర్పణంగా చేస్తున్నాను, ఇది కర్మ నేను చేయవలసింది, నా వల్ల వీళ్ళు పోషించబడాలి కాబట్టి నేను చేస్తున్నాను అనేసి చేసేటువంటి వాళ్ళకి ఇందులో ఒక సంఘం, అంటే ఈ కర్మ యొక్క ఫలాలు వాళ్ళని బాధించవు అనేసి ఆసక్తి లేక సంఘం అంటే కర్తృత్వ భోక్తృత్వ అభిమానం అంటారు అన్నమాట. పూజ యజ్ఞం అనేటువంటి మాటకి ఏమిటంటే, పూజ అని ఆరాధన అనేటువంటి దాన్ని కూడా యజ్ఞం అని అంటాం అనమాట. అంటే యజ్ఞాలు కూడా
ఇష్టాపూర్తములు అంటారు. ఇష్టి అంటే ఒక ఫలాన్ని ఉద్దేశించి చేసేటువంటి యజ్ఞం అని చెప్పి ఇష్టం ఉంటారు. పూజ ఆరాధన ఇవన్నీ కూడాను భగవంతుడి యందు ప్రీతితో చేసేటువంటి భక్తితో చేసేటువంటి ఇన్నిటికి విరోధం ఏం లేదు. పూజ ఆరాధన ఇవన్నీ కూడా బంధమోచనానికి సరళమైనటువంటి మార్గాలే. త్యాగం అనేటువంటిది మోక్షానికి రాసబాట. అంటే అన్నీ వదిలేసేసి నన్ను శరణవేడు అని చెప్పాడు భగవద్గీతలో ఆఖరి అధ్యాయంలో ఆఖరిగా ఆయన చెప్పిందంటే నువ్వు అన్నీ నా మీద బాధ్యత వేసేసేసి నువ్వు నీ పనులు నువ్వు చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి నువ్వు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కానీ ఇవన్నీ చేసినట్టయితే అది ఆ కర్మ ఒక బంధం ఇదిగా ఉండవు అనేసి. సహ యజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యర్థం ఏషవోస్తిష్ట కామధక్కు. బ్రహ్మ ఈ ప్రజలను సృష్టించినప్పుడే వాళ్ళకి ఒక పని కూడా వాళ్ళు చేయాలి అనేటువంటి సృష్టించారు. ఎందుకంటే వాళ్ళు ముందు ఫస్ట్ ఏం చేసే ఆదిమానవుడి కాలంలో మనం హిస్టరీలో చదువుతుంటాం. ఆదిమానవుడు ఏమి చేసేవాడు కాదు, అలా తిరుగుతూ ఉండేవాడు, జంతువులాగా తిరుగుతుండేవాడు, దొరికితే తినేవాడు, ఆకలి వేసినప్పుడు. ఎందుకంటే ఎవరికైనా 4 విషయాలు అయితే అందరికీ కామన్గానే ఉంటాయి. ఏమేమిటవి? కామ, క్రోధం, లోభం ఇవన్నీ దుర్గుణాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే యజ్ఞం అనేటువంటిది కూడా ఒకటి చేయటము, చేసి దాని ద్వారా సంపాదించడం, దాని ద్వారా తినడం అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి. బ్రహ్మ ఆది యందు ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞాన్ని కూడా సృష్టించాడు. నువ్వు ఈ పనులు చేసుకొని నువ్వు ఈ విధంగా జీవించు అనేసి చెప్తున్నాడు. మరి నీ కోరికలన్నీ కూడా దీన్ని తీర్చయ్యి అనేసి చెప్పాడు. అంటే ఉదాహరణకి చెప్పాడంటే దేవాన్ భావయతానేవా అంతే దేవా భావయంతః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యథ ఇష్టాన్ భోగాన్ హీనో దేవ దాస్యంతే యజ్ఞభావితాః తై దత్తాన ప్రదాయభ్యో యో భుంగేస్తేన ఏవ సహా. కాబట్టి మీరు యజ్ఞాలు చేసి అంటే ఏదైనా ఒక పని చేసి దాని ద్వారా మీరు దేవతను పరితృష్టులు చేసినట్టయితే వాళ్ళు మిమ్మల్ని తృప్తిపరుస్తారంటే ఇది పరస్పరం ఉంటారు. చూడు, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తానని అనేటట్టుగా దేవతలతో సంభావించుకొని మీరు వాళ్ళకి ఇష్టమైనట్టుగా మీరు ప్రవర్తించినట్టయితే వాళ్ళు మీ ఇష్టాన్ని మీ కోరికల్ని వాళ్ళు తీరుస్తారు. యజ్ఞములచే ఆరాధించబడి దేవతలు మీకు అభిష్ట భోగాలు ప్రసాదిస్తారు. వాళ్ళిచ్చే సుఖోపభోగాల నుంచి వారికి కృతజ్ఞత సూచకంగా మనం ఏదో కొంచెం వాళ్ళు కూడా ముట్ట చెప్పినట్టయితే ఏమైతే ఒకరి దగ్గర మనం పని చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఏదో కొంత ముట్ట చెప్పబోయినట్టయితే వాళ్ళ యొక్క శ్రమను మనం దోచుకున్నట్టుగా అవుతుందన్నమాట. అగ్నిముఖంగా దేవతలకి ఆహుతులు ఇచ్చేటప్పుడు దేవయజ్ఞం, ఆ ఇంద్రుడు, సూర్యుడు, వాయువు మొదలైన దేవతలందరినీ కూడా వాళ్ళు సవ్యంగా మనం చూస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. సూర్యుడు కోపమొచ్చి ప్రచండమైనటువంటి ఎండ వేసి టెంపరేచర్ దాటిపోతే మనకి బతుకు కష్టమైపోతుంది. అలాగే గాలి మామూలుగా మందమైనటువంటి గాలి చక్కగా వేస్తే మలై మారుతూ ఉంటాం. చల్లటి గాలి చక్కగా ఆ వాతావరణం తగ్గట్టుగా ఉంటే అది అలా కాక ఒకసారి ప్రచండమైనటువంటి వాయువులు వేస్తే మొత్తం గాలికి అన్నీ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కోపగించకుండా వాళ్ళు ప్రతిష్ఠగా అంటే వాళ్ళని పూజిస్తూ వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నట్టయితే వాళ్ళు మనల్ని కూడా మనకు కావాల్సినవన్నీ ఇష్టమని వాళ్ళు సుఖంగా మనం ఉండేటట్టుగా వాళ్ళు చేస్తారన్నమాట. సూర్యుడు, వర్షము ఇవన్నీ లేక సరిగ్గా ఉండాల్సినంత వర్షం లేకపోయినట్లయితే పాడి పంటలు ఏమి పండవు, కరువు వస్తుంది. అందువల్ల అన్ని రకాలుగా అందరూ ఒకరిని తృప్తిపరచుకుంటూ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి పద్ధతిగా దేవతల్ని మనం ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు మనకు కావాల్సినటువంటి చేస్తారు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతై సర్వకిల్బిషై భుజంతే త్వే దఘం పాప పంచత్యాత్మకారణాత్. యజ్ఞశేషం అనేటువంటిది అంటే యజ్ఞం చేసినప్పుడు ఉండేటువంటి ఆ ప్రసాదం యజ్ఞశేషం అంటారు దాన్ని. అది అమృతం లాంటిది. దాన్ని భుజించేటువంటి వాళ్ళు సర్వపాప విముక్తులై అమరులగుదురు. అలా కాకుండా ఎవరికి ఏమీ పెట్టకుండా తను సంపాదించిందా తినేటువంటి వాడు ఏమవుతుందంటే వాడు పాపాన్ని వాడు వండుకుని ఉంటున్నట్టే లెక్క. ఎందుకంటే అసలు గృహస్థులుగా అంటే మనం సంసారంలో ఉండేటువంటి వాళ్ళకి తెలియకుండా ప్రతిరోజు మనం
ఒక 5 రకాలైనటువంటి దోషాలు మనకి తెలియకుండానే అవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చీపురు కట్ట ఉంది, ఆ చీపురుతో ఇల్లు చిమ్ముతూ ఉంటారు. ఇల్లు శుభ్రంగా ఉండడం కోసం చిమ్ముతూనే ఉంటారు, కానీ ఆ చిమ్మేటప్పుడు దాని కింద పడే రకరకాల పురుగులు, చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేటువంటివన్నీ కూడా ఎన్నో ఆ చీపురు పుల్లలు తగిలి నశిస్తాయి, పోతాయి. అలాగే ఒక కత్తిపీట కోస్తూ ఉంటాం ఏదో ఒకటి, ఆ కోసిన వాటిలో ఏదో ఒక పురుగు, ఇప్పుడు ఏదో వంకాయ కోస్తూ ఉంటే టక్కన అందులో ఉంటాయి పురుగులు ఉంటాయి, అవి అన్యాయంగా తెస్తాయి అవి. అది కూడా ఒక అలాగే ఏదైనా రుబ్బేటప్పుడు కానీ ఒక పొయ్యి వెలిగించేస్తూ ఉన్నట్టయితే గబుకను ఏదో ఒక చిన్న పురుగు పాక్కుంటూ వెళ్ళేసి అది ఏదో వెచ్చగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి అది పోతుంది. అది ఈ విధంగా ఇలాంటివి ఒక 5 రకాలైనటువంటి దోషాలు మనకి తెలియకుండా మన వల్ల జరుగుతూ ఉంటాయి రోజు కూడా. కాబట్టి ఇలాంటి పాపాలని పరిహరించడానికి మనం చేసేటువంటి ఈ పనులని యజ్ఞాలు అంటారన్నమాట. పంచయజ్ఞములు చేసే పంచశూన దోషాలు అనేటువంటి వీటికి యజ్ఞాలు ఏమంటే బ్రహ్మయజ్ఞము అంటే ఋషి యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞం అనేటువంటి ఒక పంచయజ్ఞాలని మనం నిత్యం ఆచరిస్తూ ఉండాలి అనేసి చెప్తున్నారు అనమాట. బ్రహ్మయజ్ఞము లేక ఋషియజ్ఞం అంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మనం ఈ విధంగా ఈ స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ ఋషులని మనం వాళ్ళని తలుచుకుని వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాం, వాళ్ళ కోసం చేయటం. దేవయజ్ఞము, దేవతలు అంటే ఇందాక చెప్పినట్లుగా ఇంద్రాది దేవతలు, పంచభూతాలు ఉన్నటువంటి ఆ దేవతలు వాళ్ళంతా కూడా నీకు సమానంగా ఇచ్చి నువ్వు వృద్ధిలోకి రావడానికి, నువ్వు పంటలు పండించుకోవడానికి దానికి అన్నిటికీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి దేవయజ్ఞం అనేసి వాళ్ళని పూజించడము. పితృయజ్ఞము, నీకు జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులని వాళ్ళని నువ్వు తలుచుకొని ప్రతిరోజు వాళ్ళని తలుచుకోవటం. అందుకనే మనకి ఏం చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పినేసి అన్నారు కదా. ఆ విధంగా ముందు తల్లిని తండ్రిని తలుచుకోవటం. ఇవి తర్వాత మనుష్యయజ్ఞం, సాటి మనుషులకు మన చేతానికి సహాయం చేస్తూ వాళ్ళకి సహాయపడుతూ ఉండటం అనేటువంటిది ఒకటి, అది మనుష్యయజ్ఞం. భూతయజ్ఞం అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ పంచభూతాలుగా ఉన్నటువంటి నిప్పు, నీరు, గాలి వీటికి సంబంధించినటువంటి వాటిని మనం కలుషితం చేయకుండా గాలిని కానీ నీళ్ళని కానీ ఏవి కలుషితం చేయకుండా జాగ్రత్తగా మితంగా వాడుకుంటూ వాటిని ఉంచుకోవటం అనేటువంటిది ఒకటి, అది ఒక యజ్ఞం అన్నమాట. ఈ భూతయజ్ఞం అంటారు. ఈ విధంగా మనం ఏ రుణము లేకుండా ఉండడం అనేటువంటి జరిగితే కానీ స్వతంత్రుడిగా ఉండలేము మనం. కాబట్టి ఏంటంటే మనం ఈ మానవ సృష్టిలో ఒక పెద్ద గొలుసు, ఈ సృష్టి అంతా ఒక చైన్ అనుకుంటే ఆ చైన్లో మనం కూడా ఒక లింక్ లాంటి వాళ్ళమే. అంతే తప్పిస్తే మనం వీటితో సంబంధం లేకుండా మనం ఉండటం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి కాదు. ఈ చైన్ రియాక్షన్ గురించి ఒక చక్కటి శ్లోకం ఉందన్నమాట భగవద్గీతలో. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిశతం చెప్తారన్నమాట. ఇవన్నీ కూడా ముందు అన్నంలో నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి భూతాలన్నీ కూడాను అన్నం తింటున్నాం కాబట్టి మనం అన్నం ఏమిటండి, అన్నంలో రక్తంగా మారుతుంది. ఈ రక్తంలో ఉండేటువంటిదే స్త్రీ పురుషుల విభాగంలో స్త్రీ పురుష శుక్రశోణితలుగా పనిచేసి వాటి సంయోగం వల్ల ఇంకో ప్రాణులు జన్మిస్తున్నది. మరి అన్నం ఎలా వస్తుంది అంటే అన్నం వర్షం వల్ల వస్తుంది. వర్షాలు లేకపోతే పంటలు పండవు కదా. పంటలు అంటే మనం ఏది తింటుంటే అదే అన్నం. అన్నం అంటే ఒక వరి అనేనే కాదు, అన్నం మనం ఏది ఆహారంగా తీసుకుంటున్నామో అదంతా కూడా అన్నమే. సంస్కృతంలో అన్నం అంటే ఆహారం అంతే. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు, అందులో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా కూడా మనం చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ యజ్ఞం కారణం, వర్షాలు కురవడానికి యజ్ఞం కారణం. కర్మకాండ, మరి యజ్ఞం ఎలా చేస్తామంటే యజ్ఞం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే దానికి ఏదో ఇళ్ళు, నాగలి, దున్నటము, విత్తనాలు వేయటం ఇలా ఒక వరుస ఉంటుంది. ఇదంతా కూడా యజ్ఞక్రియ. యజ్ఞాలకి ఏమిటే కర్మకాండల వల్ల యజ్ఞాలు జరుగుతున్నాయి. కర్మకాండ యజ్ఞాలకి ఆధారం. మరి ఈ కర్మకాండ అనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకంటే, ఏది ఎలా చేయాలనేటువంటి దానికి అంటే వేదమే ప్రమాణము. వేదంలో పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనేసి ఉంది. ఇందులో పూర్వమీమాంసలో
ఏది ఎలా చేయబడాలనేటువంటిది ఆదిలో ప్రథమంగా ఉన్నటువంటి వేదముల్లో వేదము అంటే తెలుసుకోవడమే. వేత్త అందుకే తత్వవేత్త, విద్యావేత్త, శాస్త్రవేత్త అని అంటారు. ఏదైనా ఒక విషయం తెలిసిన వాళ్ళని వేత్త అంటున్నారు అన్నమాట. ఆ విషయాన్ని బట్టి వాళ్ళని ఏ శాస్త్రంలో వాళ్ళు ఉంటే ఆ శాస్త్రంలో వాళ్ళు గొప్ప వాళ్ళ నిష్ణాతుల కింద వాళ్ళని చెప్తూ ఉంటారు అన్నమాట. తత్వం ఒక ఆయన వేదాంత ఒక తత్వంలో గొప్పవాళ్ళు ఉండి ఆయన తత్వవేత్త అంటూ ఉంటారు. అలాగే ఏదో ఒక శాస్త్రంలో, ఒక భౌతిక విజ్ఞానంలోనూ ఇంకో విజ్ఞానంలోనూ శాస్త్రవేత్తని ఇట్లా అన్నిటి కూడాను కర్మకాండ ఈ వేదం ఎలా చేయాలి కర్మ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్పేటువంటిది వేదం. ఈ వేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరబ్రహ్మ నుంచి వేదం వస్తుంది. ఆ పైన పరమాత్మ దగ్గర నుంచి వేదం వస్తుంది. వేదాలు మనకి చూపిస్తుంది, మనకి వేస్తుంటారు మన బొమ్మలో. దేవుడి బ్రహ్మగారి చేతిలో వేదాలు ఉన్నట్టుగాను అనేసి. కాబట్టి అంటే ప్రతి యజ్ఞకర్మ కూడా ఒక స్వార్థరాహిత్యంగా చేసినట్టయితే అదే పరమేశ్వర స్థితికి మనకి సన్నిహితంగా చేస్తుంటుంది. ఇదంతా ఏమని చెప్పారు? ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. ఈ రకంగా ఒక ఈశ్వరుడి చేత ఒక ప్రవర్తించబడినటువంటి ఒక జగచ్చక్రంలో ఒక పద్ధతి ప్రకారంగా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని కనుక జీవించేవాడు పుణ్యాత్ముడు అన్నమాట. అది లేకుండా ఏదో వాడు ఏదో తోచం చేస్తూ హింసిస్తూ ఉండేటువంటి పాపజీవి అంటాం అన్నమాట. ఒకళ్ళు యస్మాత్ వరదిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎవడైతే తన రుణాలన్నింటినీ కూడా తీర్చుకుని తద్వారా బంధవిముక్తుడై ఉండి స్వార్థరహితంగా బాహ్యమైనటువంటి విషయాల మీదకి వెళ్లకుండా తృప్తిగా ఉండి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడికి వేరే చేయాల్సినటువంటి కర్తవ్యం అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే కర్తవ్యాలన్నీ కూడా రుణ విమోచనం కొరకే. రుణం లేనటువంటి వాడికి ఏముంటుంది? ఇప్పుడు అప్పు ఏదైనా ఒకటి ఉంది అనుకుంటే ఏదో విధంగా కష్టపడి పనిచేసి అప్పు తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి. అసలు అప్పు అనేటువంటి లేనివాడు ఉన్నాడు, వాడు సుఖి. వాడికి ఏ విధమైనటువంటి బంధము లేదు, ఏ విధమైనటువంటి ఇది. కాబట్టి వాడు రుణం ఉన్నవాడు కాదు, వాడికి ఏ రకమైన రుణం లేనివాడు. కాబట్టి వాడు నైవతస్య కృతేనార్థో నా కృతేన కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ. అలాంటి ముక్తజీవికి లోక వ్యవహారం చేయటం వల్ల వాడికి ప్రత్యేకమైనటువంటి ఒక లాభం కానీ చేయకపోయినట్టయితే ఒక నష్టం కానీ ఏమీ లేదనమాట. వాడి వల్ల లోకంలో ఎట్టి ప్రయోజనం లేదు. వాడి ఈ లోకంలో వాడి వల్ల మనకి వాడు చెప్తారు, వాడి వల్ల లోకంలో ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం లేదు, ఏ రకమైనటువంటి వాడికి ఎవరి వల్ల కూడా ప్రయోజనం లేదు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు ఆసక్తి లేకుండా సదా నిర్వహిస్తూ ఉన్నట్టయితే పురుషుడు పరమపదాన్ని పొందుతాడు అని చెప్పాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే, చూడు నేను కూడా పనులు చేస్తున్నాను. యజ్ఞ ఆచరది శ్రేష్ఠ తత్తదేవేతి రోజున సయత్ ప్రమాణం కురదే లోకస్థనువర్తతే. పెద్దలు ఎలా వ్యవహరిస్తారో సామాన్యులు కూడా అలాగే వ్యవహరిస్తారు. సదాచారం పట్ల వారు ఏర్పరిచిన ప్రమాణాలనే జనసామాన్యం అవలంబిస్తారు. ఒక గొప్ప ఆయన ఉన్నాడు, ఒక పురుషుడు, అందరికీ అన్నీ చెప్తూ ఉంటాడు. ఆయన ఏమీ చేయకుండా కూర్చొని ఆయన చెప్తూ ఉంటే కొన్నాళ్ళు అయినాక అసలు ఆయన ఏమీ చేయనప్పుడు మనం ఎందుకు చేయాలరా, ఆయన ఎలా సుఖంగా అయినాడు మనం అలాగే ఉంటాం కానీ మనము ఏమీ చేయక్కర్లేదని అనుకుంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు బుద్ధిగా ఉండాలంటే ఆయన నిజంగా ఏ రకమైన అవసరం లేకపోయినా కూడా ఆయన చేయవలసినవన్నీ కూడా కర్తవ్యతాబోధితో ఆయన చేస్తూనే ఉండాలి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. నాకు ఓ పార్థ, నాకు ఈ 3 లోకాల్లో ఇక్కడ నాకు చెయ్యి, నాకు రావాల్సింది కానీ లేకపోతే నా దగ్గర లేని కానీ ఏమీ లేదు. కాబట్టి నాకు అసలు కర్తవ్యం వేరే ఏమీ లేదు. అయినా కూడా నేను మీలాగానే లోక వ్యవహారాన్ని నిర్వహిస్తున్నాను. ఎందుకంటే నేను నిర్వహించలేదనుకో ఆయన చేయటం లేదు, మేమెందుకు చేయాలని మిగిలిన వాళ్ళు అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి స్థితి లేకుండా అందరూ కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంగా నేను కూడా ఇది అహం నవర్తేయం జాతకర్మణ్యతంత్రిత మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వస. నాకు ఏమీ పని లేకు అయినా కూడా నేను సోమరిగా ఉండి కార్యాచరణ ఏమి చేసినట్టయితే
మిగిలిన వాళ్ళందరూ కూడా నాకులాగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కూడా కర్మ చేస్తూనే ఉంటాను. నాకు నిజంగా ఈ రకమైనటువంటి అవసరం లేకపోయినా నేను కూడా కర్మ చేస్తూనే ఉంటాడు. కృష్ణుడి జీవితంలో ఇలా ఈ సిద్ధాంతాన్ని చెప్పేటువంటి ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఏమిటంటే నేను కనుక కర్మ చేయబడినట్లయితే అందరూ చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కూడా కర్మ చేస్తూనే ఉన్నాను. కాబట్టి నువ్వు కూడా కర్మ చేయవలసిందే. ఈ కర్మ చేయటం అంటే నీ కర్మ ఏమిటి? నువ్వు క్షత్రియుడిగా నీకు ఇచ్చినటువంటి కర్మ ఏమిటి అంటే నువ్వు యుద్ధం చేసి ఆ శత్రువుని నశింపజేసి ఈ రాజ్యాన్ని అంతా కూడా మీరు చక్కగా ఏలినట్టయితే పద్ధతిగా ఉంటుంది అనేటువంటి ఆయన చెప్పాడు. ఇదంతా కూడాను కర్మయోగంలో ఇంకా చాలా విషయాలు చాలా చెప్పాడు. ఇవాళకి ఇది ప్రస్తుతం సార్.